నా కామెడీ షో. దానికి మా కార్తీక్ ఫస్ట్ నైట్ చేసుకోబోతున్నాడు. ఓకే, కానీ కరెక్ట్ టైం కి బల్బు ఆగిపోయింది. అదేంటో మరి తెలుసుకోవాలంటే ముందు వాళ్ళు పిలిచేయాలి. లెట్స్ వెల్కమ్ కేమో కార్తీక్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అదర కొట్టు 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 బెదర కొట్టు పిడియానే మంగళ్యం తంతునా మద్దాలే చదవనా ఒకడల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలనా ఇంకా కొంచెం పెంచనా. నమస్కారం సార్. నమస్తే. మీ అందరి ఆశీస్సులతో మేము నిన్నే పెళ్లి చేసుకున్నాం. ఈ రోజు మా శోభనం. పెళ్లికి మిమ్మల్ని అందరినీ పిలవలేకపోయాం. కంప్లీట్ శోభనం పిలుస్తావేంటి? మనకు పెళ్ళైంది కదా, మిమ్మల్ని ముద్దుగా కార్తీ అని పిలువనా? ఎస్, దీని పేరు సుష్మా. నిన్ను ముద్దుగా సుస్సు అని పిలువనా? సుస్సు అని పిలువనా? అలా అన్నారేంటండి? నీ ఫేస్ కు భలే సూట్ అయింది. పెళ్లిలో మీరు అరుంధతి నక్షత్రం చూపించారు కదా, అవును. నాకు చుక్కలు కనిపించలేదండి. ఈ రోజు రాత్రి కనబడతాయి. మనం ఆరు బయట పడుకుంటున్నామా? ఆరు బయట ఎందుకే? మీరే కదండి చుక్కలు కనబడతాయి అన్నారు. ట్యూబ్ లైట్ నీకు అర్థం కావట్లే. సింహం గర్జించడం ఎప్పుడైనా చూసావా? లేదు. ఈ రోజు చూడబోతున్నావు. జంగల్కి వెళ్తున్నావా? అసలు శోభనం అంటే తెలుసా నీకు? ఇంకా నేనేం చెప్పలేదే. ఇంకా ఏం చెప్పలే. మల్లెపూలు హల్వా ఇదే. వాళ్ళు పెట్టలేదండి. శోభనం అంటే మల్లెపూలు హల్వా ఖచ్చితంగా ఉండాలి బంగారం. ఏమండి ఎక్కడికండి? ఒక 1 minute లో వస్తానే. 1 minute లో వచ్చేస్తారుగా. ఏ దొంగ లైన్ లో కట్టింది. నాకేమైందండి? యాక్సిడెంట్ అయింది. కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదా. కనబడిన దెబ్బడు తగిలినా. మావిడ వెయిట్ చేస్తుంది, నేను వెళ్ళొస్తాను. నెల రోజులు రెస్ట్ తీసుకోవాలి. రెస్టా? లేదు సార్, నేను వెళ్ళాలి. రెస్ట్ తీసుకోవాలంటే అర్థం కావట్లేదా? ఇంక ఎలా చెప్పాలి? 25 లక్షలు పెట్టి కారు కొన్నాను. అందులో పెట్రోల్ లేదు. కారు పరిస్థితి ఏంటి? కారు ఉన్నా లేనట్టే. నువ్వు అంతే. అయినా ఇప్పుడు శోభనం క్యాన్సిల్ చేయలేను. దెబ్బ అయిపోతారు. ఎలాగరా? ఏదైతే ఇంటికి వచ్చాను. ఏం చేస్తున్నావే? సిగ్గుపడుతున్నానండి. సిగ్గుపడ్డంటే గాలితో సక్లించినట్టుంది. ఏమండి, మా అమ్మ ఫోన్ చేసిందండి. ఈ రోజు ఒక్కరోజే శుభ ముహూర్తం ఉందంట. ఇది దాటితే 6 నెలల వరకు అసలు ముహూర్తాలే లేవంట. 12 గంటలు దాటితే? అవునండి. అమ్మయ్యా, 12 గంటల వరకు మేనేజ్ చేసి సరిపోద్ది. బాదం మిల్క్ అండి, బాదం పాలు. బాదం పాలా? అవునండి. జీవితమే గుగ్గుపాలైంది. బాదం పాలు ఎందుకు ఇప్పుడు నాకు? కరెంటు పోతే అలా ఎందుకు చేస్తున్నారండి? నీకు అర్థం కాలేదు. అపశకునమే. ఇల్లంతా కరెంటు ఉండాలి. కరెంటు లేకపోతే ఎలక్ట్రీషియన్ మీరు తొందరగా వచ్చి లేటుగా పోండి. నన్ను ఎందుకు పిలిచారు? కరెంట్ పోయిందండి. నీ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి సెకండ్ లో పని క్లియర్ చేయకు. మినిమం గంట టైం తీసుకో. ఏదైనా నాకు సెకండ్ లో చేస్తే నాకు ఇష్టం. ఈయన కూడా లాస్ట్ కిట్ లో స్పీడ్ గా చేయమంటే లాగ్ చేశాడు. ఇప్పుడు స్పీడ్ గా చేస్తారంట. ఏమయ్యా, ఫీజు కొట్టింది. పెట్టేసావా? పెట్టేసాను. ఓకే, 300. ఇక ఆగేదే లేదండి. మళ్ళీ కరెంట్ పోతే పోదుగా. ఎందుకు? జనరేటర్ పెట్టించాగా. ఇదేమన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనే? హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికి. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. పట్టుమని 16 నా స్వామి కట్టుకుంటే 3 ముందురా. కృష్ణ భగవాన్ గారు, పుష్ప గారు, ప్లీజ్ ఉపచారం చూపసిక చేయండి. ఎవరు మీరు అసలు? జిమ్ వైరల్ కప్పులు మేము. ఈ మధ్యరాత్రి మధ్యలో సంత ఏంటండి మీది? యూట్యూబ్ లైవ్ చేసుకుంటున్నామండి. అయితే ఇక్కడ మాకు ఫస్ట్ నైట్ జరుగుతుందండి. లైవ్ తీసి మీ ఇంట్లో పెట్టమంటారు ఏంటి? మీరు లైవ్ చేస్తే ఎంత వస్తుంది? 1 లక్ష వస్తుంది. 2 లక్షలు ఇస్తా, వెళ్ళిపోండి. 2 లక్షలు ఇచ్చేంత నాలో ఏముంది? నీకు అర్థం కావట్లేదు. ఏంటండి, ఏమైంది మొహం అలా పెట్టారు? దాహం వేస్తుంది. గొంతు వెళ్ళిపోతుంది, తీసుకుని రావా ప్లీజ్. సరేలే, వాటర్ తెచ్చాక
ఇది ఈసారి వాటర్ తీసుకొచ్చి ఇంకా ఆగేటట్లేదు, ఏదో ఒకటి చేయాలి. పక్కింటి రత్నం గారు. హలో గంగారత్నం గారు, కార్తీక్ మీ దగ్గర 25 లక్షలు అప్పు తీసుకున్నాడు కదా? తీసుకున్నారు. రేపు మీ డబ్బులు తీసుకుని లండన్ పారిపోతారంట, నాకు చెప్పాడు. ఆ కుర్రోడు మంచోడేనండి, అలా చేయడు. ఓడి మంచితనం తగలయ్యా. నీకు బుద్ధి ఉంటే, నీకు దమ్ముంటే ఈ అర్ధరాత్రి మన ఇంటికి వచ్చి నీ డబ్బులు వసూలు చేసుకో. నేను రాను. ఆమె రాకపోతే చాలా కష్టం అండి, ఇక్కడ బ్లాస్ట్ అయిపోద్ది. ఇదిగోండి నీళ్లు. అమ్మా ఎన్ని నీళ్ళు తెచ్చినావు? ఎందుకు లేట్ చేస్తున్నారు? అదే అర్థం కావట్లే, ఆమె ఇంకెందుకు లేట్ చేస్తుందని. ఎవరండి? ఇంకెవరు? ఇంకెవరు లేదు. కార్తీక్, ఎవరు పిలుస్తున్నారే? కార్తీక్, వినిపించట్లేదు. నాకు వినపడుతుంది, నాకు వద్దు వద్దు అమ్మ అమ్మ అంత లేకపోతే ఇట్లా. ఏంటమ్మా? కార్తీక్ ఎంత పని చేశాడమ్మా? 25 లక్షలు ఇచ్చారు, ఈ టైంలో వచ్చారేంటండి? డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తాకే? డబ్బులు ఇవ్వాలి కదా. అంటే నీ డబ్బులు తీసుకున్నావని అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి నా పరువు తీయడానికి వచ్చావా? అంటే ఇప్పుడు 25 లక్షలు ఇచ్చేదాకా ఇక్కడనే కూర్చుంటా అంటావు? 2 రోజులు నా డబ్బులు ఇచ్చేయండి. అవునా? ముహూర్తం టైం అయిపోయింది, అన్నీ అయిపోయింది కదా. నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదే. ఏమైందండి? ఇప్పుడు 100 రూపాయలు పెట్టి బల్బు కొన్నావు అనుకో, దానిలో ఫిలమెంట్ లేదనుకో, బల్బు పరిస్థితి ఏంటి? ఉన్నాలేనట్టే. నేను అంతేనే. నిన్న నేను కట్టుకుంది. అమ్మ ఎలా అయితే చెప్పేశానండి. రిపోర్ట్ రాంగ్ గా ఉంది. యాక్సిడెంట్ అయింది, పైకి కనబడిన దెబ్బ తగిలింది. 25 లక్షలు పెట్టి కారు కొన్నాం, అందులో పెట్రోల్ వేయలేదు. సార్ మీరు డాక్టర్ కదా? కాదండి, యాక్టర్. ఇదేంటి డైలాగ్ ప్రిపేర్ అవుతుంది, పక్కన షూటింగ్ జరుగుతుందండి, ప్రాక్టీస్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి, బాగా సపోర్ట్ చేశారు. బాగా వచ్చిందండి సీను, ఇంకొంచెం బాగా చేయమన్నారు. కార్తీక్, నీ పొలంలో మొలకలు దాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే. నెక్స్ట్ కిట్ లో అయినా విరగొడతా. సో జడ్జెస్, కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది కేవ్ కార్తీక్, థ్యాంక్ యూ సార్. నవ్వించారు. సుశ్రీ గారు బాగా చేశారు, బాగుంది. క్లైమాక్స్ కూడా బాగుంది. థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది? కేవు కార్తిక్, మీకు యాక్సిడెంట్ జరిగింది, దీనికి యాక్సిడెంటలీ బాగుంది. ఈ స్కిట్ ఈ రోజు బాగుంది, చాలా బాగుంది. లాట్ ఆఫ్ ఫన్ ఫీల్డ్ అండ్ ఆ బార్డర్ లైన్ లో మీరు దాటి కాకుండా మంచిది చేశారు. వెరీ నైస్ కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్.